హాయ్ ఫ్రెండ్స్, కే మాధవి. ఈరోజు నేను అట్లు వేస్తున్నాను. నైటు ఒక గ్లాస్ పప్పు, ఒక గ్లాసు బియ్యం, ఒక అర గ్లాసు రవ్వ వేసి నానబెట్టుకొని నైటు మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు మార్నింగ్ తీసాను. చూడండి, ఇప్పుడు అట్లు వేస్తున్నాను. ఈ అట్లలోకి చట్నీ తయారు చేస్తున్నానండి. చట్నీ అంటే అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చండి. ఎండుమిర్చి, ఒక కప్పు శనగగుళ్ళు, ఒక 3 టమాటాలు వేసి పచ్చళ్ళలాగా చేస్తున్నానండి. అంటే అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు. చేస్తున్నాను, తయారు చేసి చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకున్నానండి. ఇందులో ఎండుమిర్చి వేద్దాం. కొంచెం ఆయిల్ వేసి వేయించుతున్నానండి. ఎండుమిరగాయలు వేయించానండి. ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేగిపోయినాయండి. టమాటాలు పక్కన పెట్టుకున్నాను కదా, టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటా వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలోకి. పట్టులో కూడా వేసుకోవచ్చు, అన్నంలో కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు కూడా వేగిపోయినాయండి. మిక్సీ వేసుకున్నాం. టమాటా పల్లీల చట్నీ. నెక్స్ట్ అట్లు వేసుకున్నామండి. రవ్వ అట్లు అని చెప్పాను కదా. ఇప్పుడు కళాయి పెట్టాను. అట్టు మంచిగా రావటం కోసం ఉల్లిపాయ రుద్దుతున్నాను. అట్టు వేస్తున్నాను. నెక్స్ట్ మిక్సీలో వేసాను. ఇందాక ఎండుమిర్చి వేపాను కదా, ఒక 2 ఎల్లిపాయ గబ్బాలు వేసాను. మిక్సీ పడదాం. మిక్సీ వేస్తున్నానండి. పచ్చడి తాలింపు పెడదామండి. గంట ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 గంటల ఆయిల్ వేసాను. తాలింపులు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను,